కళ్ళు దించి సెల్యూట్. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు రోజు వస్తుంది. నా మంత్రి ఓకే. నేను ఏదైనా చెప్పాలనుకుంటే తినకు చెప్తాను, తిను నా సేవకులకు చెప్పు. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా, నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఓకే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి సెల్యూట్ కొడితే 10 సెల్యూట్లు ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మీరే కళ్ళు మూసుకోండి. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు పారడైజ్ కి వెళ్ళాలి. అలాగే బాటమ్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామ్ లోకి వెళ్ళాలి. కుక్క బతుకురా, ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. ప్రేమగురు గారు, ఇక్కడ 6th పొజిషన్ లో వచ్చేసి ఇద్దరు ఉన్నారు, టై అయింది. వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళమంటారు? మీరే నిర్ణయించాలి. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. కంపేర్ చేస్తే మేము ఆల్రెడీ రూమ్ లో 2 వీక్స్ ఉన్నాం, కానీ వాళ్ళు ఆ రూమ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయంలో మేము వెళ్ళిపోతాం. ఇంత త్యాగమూర్తి దాకునుందమ్మా. అసలు ఎలా చేస్తారు వీటిని? వీటన్నిటిలో విషయం కలిపారు, నాకే వచ్చి ఎందుకు టచ్ చేస్తున్నావు? పెట్టు అక్కడ. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుల్ జాతవా బాదమ్మ ప్లేమ్ ఎంత బాగున్నాయి. సరే సర్లే, సర్లే. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి, అందుకే కొడుతున్నారు. జరుగుంటే తక్షణమే వచ్చిన బుట్ట పట్టుకోము. ఏ బుట్ట? ఈ బుట్ట. అది బుర్రా భూత, బుర్రా భూత. ఇలా ఏడిస్తే ముద్దొస్తుంది, కొరికేస్తా. ఓహో, మీరు పల్లె ఉన్నారా? కానండి కానండి. ప్రాణం పోయే చివరి క్షణంలోనైనా డోర్ తీస్తానని మాట ఇవ్వండి. ఏంట్రా ఈ టార్చర్? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కానీ కొట్టాలక్క, మంచిగా ఆడాలి, మంచిగా సెన్సిబుల్ గా బ్రెయిన్ పెట్టాలరా. మీ ఇద్దరికి మైండే లేదు. ఎక్కువ ప్రియాంక గారు చేస్తారు గిఫ్ట్లు కానీ ఏదైనా సర్ప్రైజ్ కానీ. నా డ్రీమ్ బైక్ గిఫ్ట్ ఇచ్చింది కూడా ప్రియాంక గారే. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక సవక సవక. ఇంకా అది ఆబ్వియస్, అది చెప్పాల్సిన అవసరం లేదేమో. సోనియానే ఎక్కువ గిఫ్ట్లు ఇస్తుంటది, మనం ఎప్పుడు తీసుకుంటానే ఉంటాం. మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతాం. అంటే సిద్ధు నీ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తానంటే సోనియాకి నచ్చిన ఒక కుక్క పిల్ల తెచ్చుకుంది. అది నాకు గిఫ్ట్ ఎలాగో నాకు అర్థం కాలేదు అన్నది.